హలో, హాయ్ అండి. ఈరోజు వచ్చేసి 20వ తారీఖు డిసెంబర్ నెల 2024 శుక్రవారం. ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ కనుక మనం చూసుకుంటే ఈరోజు శుక్రవారం కదా, అందుకనే పెద్దగా అయితే వ్యాపారం అయితే జరగలేదు. వ్యాపారం అయితే జరిగింది, అయితే నిన్న మొన్నటి మీద అంత స్పీడ్గా అయితే లేదు, కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్ని రకాలకి డీలక్స్ క్వాలిటీలకే కొద్దిగా అయితే రేటు ఉంది అనిపించింది. అయితే అంత స్పీడ్గా అయితే ఈరోజు కొనుగోలుదారులు అయితే రాలేదు. ఈరోజు కనుక మనం మార్కెట్ కనుక చూసుకుంటే రోమే 26 కనుక మార్కెట్ కనుక చూసుకుంటే డీలక్స్ అయితే పెద్ద ఎక్కడ ఇది కాలేదు. సూపర్ బెస్ట్లు అయితే ఉన్నాయి. సూపర్ బెస్ట్లు కనుక అయితే 15,000 నుంచి 100, 14,900 నుంచి 15,100, 15,000 అలా నడుస్తుంది. ఏది సూపర్ బెస్ట్లు కనుక అయితే 14,000 నుంచి 14,200 అలా నడుస్తుంది. మీడియం బెస్ట్లు కనుక అయితే 12,500 నుంచి 13,000 నడుస్తుంది. మీడియాలు కనుక అయితే ఇంకా 10,000 కాంచి 11,000 మార్కెట్ అయితే ఈరోజు రోమి 26 అయితే మార్కెట్ అయితే ఈరోజు పరిస్థితి అది. తర్వాత షార్కోన్ కనుక చూసుకుంటే డీలక్స్లో సూపర్ బెస్ట్ అయితే ఎక్కడా లేదు, బెస్ట్ అయితే ఉన్నాయి. బెస్ట్ అయితే షార్కోన్ 13,000 నుంచి 14,000 అయితే మార్కెట్ అయితే నడుస్తుంది. ఒక చిన్న విన్నపం, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు కనుక మన వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. నేను ఒక మిర్చి మార్కెట్ గురించే కాదు, మిరపతోటలు కూడా నేను తిరుగుతుంటాను. మిరపతోట వీడియోలు కూడా ఏ మిరపతోట బాగుంది, ఏ విత్తనం బాగుంది, ఏ తోట బాగుంది, ఎక్కడ బాగుంది, ఏ ఊరిలో బాగుంది అనేసి వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది. మీకు మిర్చి మార్కెట్తో పాటు మిరపతోట వీడియోలు కూడా చూసే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనం ఈరోజు కనుక మార్కెట్లో కనుక వెళ్తే షార్కోన్ అయితే చెప్పాం కదా, డీలక్స్ సూపర్ బెస్ట్ అయితే ఎక్కడ కానరాలేదు. కానీ బెస్ట్ అయితే 13,000 నుంచి 14,000 అయితే బెస్ట్లు నడుస్తుంది. మీడియం బెస్ట్లు కనుక అయితే 12,000 నుంచి 13,000. మీడియాలు కనుక అయితే 10,000 నుంచి ఇంకా వాళ్ళ ఇష్టం, అది మార్కెట్ పరిస్థితిని బట్టి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం. మీడియా బెస్ట్లు అయితే ఇంకా వాళ్ళ ఇష్టం, ఏ రేట్ అడుగుతారు అనేది కూడా మనకి మైండ్ పోతుంది. అయితే మనం కర్నూలు డీడీలు కనుక చూసుకుంటే కొత్త కాయలు కనుక వచ్చేసి మీడియాలు అయితే 11,000 నడుస్తుంది. మీడియం బెస్ట్ అయితే 12,000, బెస్ట్లు అయితే 13,000. డీలక్స్ ఎక్కడన్నా ఒకసాట కానొస్తుంది. అయితే డీలక్స్ అయితే 14,500, సూపర్ బెస్ట్ కనుక అయితే 14,000. మార్కెట్ అయితే 100 అటు ఇటుగా నడుస్తుంది. నేను చెప్పే రేటు మీరు నిక్కచ్చిగా గిరగీసుకోవద్దండి. నేను మొదటి నుంచి కూడా ఈ మాట చెబుతున్నాను. నేను చెప్పే రేట్లు 100, 200 అటు ఇటుగా ఉంటాయి. నిక్కచ్చిగా ఈ రేటు అని కాదు, 100 అటు ఇటుగా అయితే ఉంటాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనించగలరు. మరి తర్వాత మనం కనుక క్లాసిక్ కనుక తీసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుక అయితే 11,000 మార్కెట్ అయితే మందంగా ఉంది. డీలక్స్ క్వాలిటీ కనుక అయితే 11,000. సూపర్ బెస్ట్ కనుక అయితే 10,500 నుంచి 100 అటు ఇటుగా 11,000 మధ్యలో, 10,500 నుంచి 11,000 మధ్యలో పడుతుంది సూపర్ బెస్ట్ కనుక అయితే. బెస్ట్లు కనుక అయితే 10,000 అంతే, అంత లేదు. మీడియం బెస్ట్ అయితే 8,000 నుంచి 9,000 అయితే నడుస్తుంది. మీడియాలు కనుక అయితే అది 6,000 నుంచి 8,000 దాకా అయితే మీడియాలు నడుస్తుంది. ఇంకా లెఫ్ట్లు అయితే 5,000. ఇంకా దాని గురించి మనం చెప్పుకునేది కూడా కాదు. లెఫ్ట్ క్యాల్ గురించి ఇంకా మనం చెప్పుకునేది కాదు. బిఎఫ్లు, సిఎఫ్లు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, అవి అయితే మనం అసలు మామూలుగా ఏ వెరైటీ అయినా బిఎఫ్లు అన్నా సిఎఫ్లు అన్నా చాలా చాలా తక్కువ అడుగుతుంటారు. ఎందుకంటే కాయ తలపరొచ్చి ఉంటుంది, బేలం పోయి ఉంటుంది, తొడెం కూడా సరిగ్గా ఉండదు, ఊడిపోతుంది, అంతా ఎలా పడితే అలా ఉంటాయి అనేసి బిఎఫ్లు సిఎఫ్లు అయితే 4,000, 5,000 కానించి ఇంకా వాళ్ళ ఇష్టం. ఎంత అన్ని రకాలకి ఈ రకం ఆ రకం అనే కదా, అన్ని రకాలైతే దాదాపుగా అంతే ఇంకా అడగటం అయితే జరుగుతుంది. తర్వాత ఆర్మర్ కనుక మనం చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుకైతే 12,000 రూపాయలు నడుస్తుంది. సూపర్ బెస్ట్ అయితే పెద్దగా ఎక్కడ ఇది కాలేదు. కానీ బెస్ట్ కనుకైతే 11,000 నుంచి 11,500, 100 అటు ఇటుగా అయితే నడవడం జరుగుతుంది. 11,000 నుంచి 11,500, లేకపోతే ఇంకా ఇంకొద్దిగా బాగుంటే 100, 11,600 ఆర్మర్ అయితే. ఏది నేను చెప్పేది బెస్ట్లు. డీలక్స్లో అయితే 12,000.
మరి మీడియాలు కనుక అయితే 11,000 లోపు, 10,500 నుంచి 11,000 లోపు అయితే మీడియాలు నడుస్తుంది. అంటే మీడియం బెస్ట్, మీడియం బెస్ట్ 11,000 లోపు నడుస్తుంది. 10,500 నుంచి 11,000 మీడియం బెస్ట్లు నడుస్తుంది. మీడియాలు కనుక అయితే 8,000 కాడి నుంచి ఇంకా నడుస్తుంది. తర్వాత లెఫ్ట్ కాయలు కనుక అయితే 7,000 కాడి నుంచి 6,500 కాడి నుంచి వేసుకోవాలి. 6,500 కాడి నుంచి ఇంకా 9,000 దాకా అయితే నడవటం జరుగుతుంది. ఇదైతే పరిస్థితి. మార్కెట్ అయితే ఈరోజు మందంగానే ఉంది. శుక్రవారం కాబట్టి వ్యాపారస్తులు కూడా పెద్దగా ఇది కాలేదు. తర్వాత 355 కనుక చూసుకుంటే డీలక్స్లు సూపర్ బెస్ట్ అయితే ఎక్కడా లేదు. కాకపోతే మీడియం బెస్ట్లు ఉన్నాయి. మీడియాలు కనుకైతే 7,000 నుంచి 8,000 అడుగుతున్నారు. మీడియం బెస్ట్లు కనుకైతే 9,000 నుంచి 9,500 కాదు అనుకుంటే ఇంకొక 100 అది పరిస్థితిని బట్టి అయితే పెట్టడం జరుగుతుంది. 355 అయితే మార్కెట్ అయితే పరిస్థితి అట్లా ఉంది. తర్వాత మనం నెంబర్ 5 కనుక చూసుకుంటే నెంబర్ 5 డీలక్స్ క్వాలిటీ కనుక అయితే ఎక్కడా పెద్దగా ఇది కాలేదు. డీలక్స్ కానీ సూపర్ బెస్ట్ కానీ ఎక్కడ ఇది కాలేదు. కానీ బెస్ట్లు అయితే ఉన్నాయి. బెస్ట్లు అయితే 12,000 నుంచి 13,000 అయితే అడగటం జరుగుతుంది. 12,000 నుంచి 13,000 అయితే అడగటం జరుగుతుంది. అంటే డీలక్స్ రాలేదా అంటే రాలేదు కాదు, వచ్చాయి, రాకండే లేదు. కాకపోతే అది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డీలక్స్ అనేది పెద్దగా ఎక్కడ రేటు అంటే హై రేట్ చెబుతున్నారు. అంటే కొనేవాళ్ళు కూడా అంత దూరం రాలేదు కాబట్టి బెస్ట్ వరకే కొనుగోలు చేస్తున్నారు. బెస్ట్లో అయితే కొనుగోలు చేస్తున్నారు. బెస్ట్ అయితే 12,000 నుంచి 13,000 ఉంది. మీడియం బెస్ట్ కనుక అయితే 12,000 లోపు, 10,500 నుంచి 10,000 లోపు. ఇంకా మీడియాలు కనుక అయితే 8,000 నుంచి 8,500, 9,000. మార్కెట్ అయితే అలాగే ఉంది ప్రస్తుతానికి. అంత స్పీడ్గా అయితే లేదు. రేట్ అయితే స్పీడ్గా లేదు. ఇది మార్కెట్ అయితే రేట్ అయితే స్పీడ్గా లేదు. మీరు అమ్ముకునేటప్పుడు కాయలు బట్టి చూసి అమ్ముకోవాలా ఏదైనా. ఎందుకంటే మనం చెప్పే రేట్లు దాదాపుగా కుడేడంగా ఒక 100 అటు ఇటుగా ఉంటాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. గుంటూరు మిర్చి యార్డ్లో దగ్గర 2,500 నుంచి 3,000 కోట్లు ఉన్నాయి. 3,000 కోట్లనే 2,500 కోట్లు మనం కవర్ చేయలేం. కానీ మనకు తెలిసిన సమాచారంలో మనం అయితే చెప్పలేదు. ఏడన్నా ఒక 100 ఎక్కువ పడితే పడవచ్చు. దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకోకూడదు. ఎందుకంటే యావరేజ్గా మనం సమీకరణం తీసుకొని రేట్లు చెప్పడం అయితే జరుగుతుంది. దీని తర్వాత కనుక చూసుకుంటే 355 మనం చెప్పుకున్నాం కదా. 355 అయితే చెప్పుకున్నాం, R1 చెప్పుకున్నాం, క్లాసిక్ చెప్పుకున్నాం, షార్క్ 1 చెప్పుకున్నాం. ఈరోజు 5531 సింజెంటా బ్యాడీ 5531 కనుక మనం సింజెంటా బ్యాడీ 5531 కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ 12,500 నుంచి 12,000, 12,000 నుంచి 12,500. ఇంకా బాగా కనుకుంటే సూపర్ డీలక్స్ కనుక అయితే 13,000. ఏదైనా మనం 12,500 వేసుకోవచ్చు. 12,000 నుంచి 12,500 వేసుకోవచ్చు. సూపర్ డీలక్స్ కనుక అయితే 12,800. కాకపోతే ఇంకొక 100 అంతకు మించి అయితే 5531 అయితే లేదు. తర్వాత మనం సూపర్ బెస్ట్ కనుక తీసుకుంటే 12,000, 11,800 నుంచి 12,000 అయితే నడుస్తుంది సూపర్ బెస్ట్ కనుక. బెస్ట్లు కనుక అయితే 11,000 నుంచి 11,500 బెస్ట్లు. మీడియం బెస్ట్లు అయితే 10,000 నుంచి, ఇంకా మీడియాలు కనుక అయితే 8,000 కాంచి 9,000. లెఫ్ట్లు కనుక అయితే ఇంకా తక్కువ 5,000. మార్కెట్ అయితే ప్రస్తుతానికి 5531 అయితే అంత స్పీడ్గా అయితే లేదు. అంటే రేటు చూసాము, ఇంతకుముందు మనం చూసాం కదా 5531 ఏ రేట్ అమ్మింది ఏంది, ఈరోజు ఏ రేట్ అమ్ముతుంది, అది దాన్ని బట్టి స్పీడ్ లేదని అంటున్నాను. అయితే కొనుగోలు అయితే జరుగుతున్నాయి. కొనుగోలు జరగకుండా అసలు అడగకుండా అయితే లేదు. తర్వాత 2043 సింజెంటా బ్యాడీ 2043 కనుక అయితే డీలక్స్ క్వాలిటీ కనుక అయితే 12,000, 12,300. సూపర్ డీలక్స్ కనుక అయితే 12,500, 13,000 అయితే ఎక్కడ పడటం అయితే లేదు. అది ఒకటి మీరు గుర్తుంచుకోండి. తర్వాత కనుక మనం సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే 11,000 నుంచి ఒక 100 అటు ఇటుగా 11,100, 11,200 సూపర్ బెస్ట్లు కనుక అయితే 10,000 నుంచి అంటే 10,100, 10,200 అంతే. ఆ స్థాయిలో 100, 200 అలాగే ఉంది. మార్కెట్ అయితే మందంగా ఉంది. మనకు తెలిసి ఇంతకుముందు 2043 మన కళ్ళాల్లో 50,000, 60,000 కూడా అమ్మిను. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కాయలు అయితే పుష్కలంగా ఉన్నాయి, వాంటింగ్ కూడా తక్కువ ఉంది. దాని కారణంగా ఈ రేటు పడిపోయింది. అందులోనూ ఎక్స్పోర్ట్ కూడా లేదు కాబట్టి ఎంత గణనీయంగా పడిపోవడానికి కారణం. ఇంతకుముందు మనం 50,000, 60,000 అమ్మిన కాయలు ఇప్పుడు ఏందా 12,000 అమ్ముతున్నాయంటే కొన్ని కారణాల వల్ల, క్వాలిటీ లోపం వల్ల, ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల, కాయలు అధికంగా ఉండటం వల్ల అయితే మార్కెట్ అయితే అవుతుంది. మీడియాలు కనుక అయితే 8,000, మీడియం బెస్ట్ అయితే 9,000, 9,200. కొన్ని కాయలు అయితే ఒక 100 అటు ఇటుగానే పడుతుంది. ప్రస్తుతం అయితే మార్కెట్ అయితే
2043 వస్తుంది. మనం కనుక తేజాలు కనుక చూసుకుంటే తేజాలు కొత్త కాయలు 16,000 డీలక్స్ క్వాలిటీ. సూపర్ డీలక్స్ కనుక అయితే 16,500 కూడా వేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కొత్త అయితే సూపర్ డీలక్స్ రావట్లేదు. ఎందుకు అంటే కొద్దిగా మచ్చకాయ తగులుతుంది, కొన్ని చోట తాలుగాయ తగులుతున్నాయి. అందులో ఆరుదలు కూడా రావాలా. ఆరుదలు లేకుండా అయితే సూపర్ డీలక్స్ కింద ఇది కాదు, కొద్ది మెతకలు ఉన్నాయంటే ఇది అయితే డీలక్స్ క్వాలిటీ అయితే 16,000 వేస్తున్నారు. సూపర్ డీలక్స్ కనుక ఉంటే 16,500 వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ లేదు, ఏడాది ఒకటి పడితే పడవచ్చు. తేజాలు కొత్త కాయలు బెస్ట్లు కనుకైతే 16,000, సూపర్ బెస్ట్లు కనుకైతే తేజాలు 16,000, బెస్ట్లు కనుకైతే 15,000 లోపు, 15,500, 15,000 బెస్ట్లు. మీడియం బెస్ట్లు అయితే 13,000 నుంచి 15,000 మధ్యలో. మీడియాలు కనుకైతే 11,000 నుంచి 13,000. అంతే. కాయ పరిస్థితిని బట్టి మెతకలు ఉన్నాయా, రంగు ఉందా, తొడెం ఊడుతుందా, తొడెం బాగుందా, తాలుగాయ ఉందా, మచ్చకాయ ఉందా, తెలపరకాయ ఉందా, ఇవన్నీ చూసుకొని అయితే కొనుగోలు అయితే మిరపకాయలు కొనుగోలు చేయడం అయితే ఇవన్నీ చూసుకోవడం అయితే జరుగుతుంది. మరి ఏసీ కాయలు కనుకైతే తేజాలు అయితే అదే రేటు. డీలక్స్ కనుక ఉంటే 16,000, సూపర్ బెస్ట్ కనుకైతే 15,000 నుంచి 15,500, బెస్ట్ కనుకైతే 14,000 నుంచి 15,000, మీడియం బెస్ట్లు అయితే 12,000 నుంచి 14,000 మధ్యలో. మీడియాలు కనుకైతే 11,000 నుంచి. ఇలా పరిస్థితిని బట్టి కాయలు అయితే అయితే రేటు జరిగింది. ప్రస్తుతానికైతే మిర్చి మార్కెట్ అయితే యథావిధంగానే అయితే ఉంది. ఈరోజు శుక్రవారం కాబట్టి వ్యాపారస్తులు కూడా కొద్దిగా అయితే కొనుగోలుకైతే కొద్దిగా నిరాకరించిన, కొద్దిగా తగ్గినట్టు ఉన్నారు, పెద్దగా రాలేదు. తర్వాత మనం కనుక చూసుకుంటే 334 సూపర్ 10 ఈ రకాలు కనుక మనం చూసుకుంటే మీడియాలు కనుక అయితే 10,000 కాడి నుంచి అడుగుతున్నారు. మీడియం బెస్ట్లు అయితే 11,000 నుంచి 11,500, బెస్ట్లు కనుక అయితే క్వాలిటీ కనుక బాగుంది, బెస్ట్ కనుక అయితే 13,000 నుంచి 13,500, దాదాపుగా 13,000, 13,500 కూడా తక్కువ, రేరు. సూపర్ బెస్ట్ కనుక అయితే 14,000. డీలక్స్ అయితే ఎక్కడా పెద్దగా ఇదిగా లేదు. 14,500 డీలక్స్లు. బాగా సూపర్ క్వాలిటీ కనుక అయితే సూపర్ డీలక్స్ కనుక అయితే 15,000. మార్కెట్ అయితే ఈరోజు అది పరిస్థితి. ఏదైనా కొత్త కాయలు అయితే యార్డుకు రావడం జరుగుతుంది. కొత్త కాయలు అయితే సుమారుగా ఒక 3,000 బస్తా నుంచి 4,000 బస్తా అయితే రావడం అయితే జరిగింది. అయితే కొత్త కాయల్లో అంత క్వాలిటీ అయితే లేదు. ఏడన్నా కొన్ని రకాలైతే ఏడన్నా కొద్దిగా క్వాలిటీ ఉంటున్నాయి. క్వాలిటీ వచ్చిన కాయలకు మటుకు రేట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎక్కువగా మీడియాలు, మీడియం బెస్ట్లు ఇవి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత బిఎఫ్లు అయితే మీడియాలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక కొత్తగా ఏసీ కాయలు కనుకైతే మీడియం బెస్ట్లు అది. ఇంకా బిఎఫ్లు, సిఎఫ్లు అయితే మరీ ఘోరంగా అయితే అడగడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మార్కెట్ ఇది. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ కొట్టండి. ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో మిర్చి మార్కెట్ సమాప్తం.